ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా కష్టాల ఇన్ఛార్జీలకు మరియు మండల కన్వీనర్లకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, అదేవిధంగా నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహానాడు అంటేనే పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎక్కడ రాష్ట్రంలో అరేంజ్ చేస్తారో అక్కడ అందరూ మనం కార్లు జీపులు వేసుకొని వెళ్ళి మనం అందరం కూడా సంతోషంగా 3 రోజులు జరుపుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నా దేశం నా బాధ్యత అంటే ప్రపంచంలోన యుద్ధాలు జరుగుతున్న సమయంలోన మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం వల్ల గౌరవనీయులు మోడీ గారి సలహాతో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన మంత్రివర్యులు భవిష్యత్ నాయకులు నారా లోకేష్ అన్న ఆదేశానుసారం ఈ వర్చువల్ మీటింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ సంఖ్యలో అంటే మహానాడుకి అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 వాహనాలకు పైనే మనం వెళ్తాం కాబట్టి దానివల్ల మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోన ఖర్చు తగ్గించుకోవాలనే లక్ష్యంతోన ఎక్కడ వాళ్ళు అక్కడే ఈ మహానాడుని జరుపుకోవాలనే లక్ష్యంతోన ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ దగ్గర ఈ మహానాడు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే క్లస్టర్ ఉన్నారో వాళ్ళలోని నాయకత్వాన్ని కూడా బయటకు తీయాలి అనే లక్ష్యంతో నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ మన పసుపు శ్రేణులు మన అన్నవాళ్ళు అందరూ అమ్మవాళ్ళు అందరూ కూడా భారీగా తరలి వచ్చి ఈ వర్చువల్ మహానాడుని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా జిల్లా అధ్యక్షురాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో తీసుకుంటే 73 క్లస్టర్స్ ఉన్నాయి. ఎంకెలూరులోనూ 11 క్లస్టర్స్ ఉన్నాయి. ఇది 7వ నెంబర్ క్లస్టర్. మన క్లస్టర్ ఇన్ఛార్జ్ రంగస్వామి నాయుడు గారు, అదేవిధంగా మన మండల కన్వీనర్, యూనిట్ ఇన్ఛార్జులు, బూత్ ఇన్ఛార్జులు ఇక్కడ అందరూ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనే ఇంత గ్రాండ్గా జరగడం అనేది మన కమిట్మెంట్ ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి పైన వాళ్ళు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తారో మనమందరం కూడా తూచా తప్పకుండా దీన్ని సక్సెస్ చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ మహానాడు ముఖ్యంగా స్త్రీ శక్తి టీం పైన ఈ మహానాడు జరుగుతుంది. ఇప్పుడే భవిష్యత్తు నాయకులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు మనకి వివరంగా చెప్పారు. మనకు పార్లమెంట్ లో బిల్ పాస్ అవ్వని 33% రిజర్వేషన్ పార్టీ తరఫున మేము అమలు చేస్తామని చెప్పడం మనందరికీ కూడా సంతోషదాయకం. ఒక మహిళగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు శ్రీశక్తి పథకం కింద మన కూటమి ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మహిళలకు కూడా రిజర్వేషన్ అంటే మనం ఆకాశంలో సగం ఉన్నాము, అవకాశంలో సగం కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. కానీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి మాకు ఉన్నా లేకపోయినా మేము ఖచ్చితంగా 33% మహిళలకు సీట్లు కేటాయిస్తాం. స్థానిక సంస్థలో అయితేనేమి, మెయిన్ ఎలక్షన్లో అయితేనేమి అని చెప్పి మనకు చెప్పడం అనేది చాలా సంతోషదాయకం. దానికి నారా లోకేష్ అన్నకి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.